సంక్రాంతి పండుగ వేళ కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కోర్టు రోడ్డు నుంచి బైక్పై వెళ్తుండగా చైనా మాంజా తగిలి జావేద్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళ కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కోర్టు రోడ్ నుంచి బైక్పై వెళ్తుండగా చైనా మాంజా తగిలి జావేద్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఆనంద్ పాల్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఆనంద్. నిజామాబాద్ జిల్లాలో చైనా మాంజా కారణంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పండుగ పూట విషాదాలు చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా చూసినట్లయితే కామారెడ్డి జిల్లాలో యువకుడు బైక్ పై వెళ్తుండగా చైనా మాంజా తగలడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేకాకుండా బోధనలో కూడా ఓ బాలునికి, కమ్మర్పల్లో కూడా మరో బాలుని కూడా చైనా మాంజా కారణంగా గొంతు కోసుకోవడం జరిగింది. దీంతో హుటాహుటిన వీళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మనకు చైనా మాంజాలు విక్రయించరాదని చెప్పి హుకుములు జారీ చేసినట్టు చెప్పినప్పటికీ కూడా నామమాత్రంగానే తనిఖీలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు లేకపోలేదు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే ఈ చైనా మాంజా విక్రయాలు నిలిచిపోతాయని చెప్పేసి స్థానికులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు కూడా జిల్లాలో 5 నుంచి 6 మందికి చైనా మాంజా కారణంగా గాయాలు కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు ఉక్కుపాదం మోపి చైనా మాంజాలు వ్యవహరించాలని కోరుతున్నారు. కావ్య. రైట్. థ్యాంక్ యూ ఆనంద్.